ఉంచుకున్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరుస్తున్నాం. దేవా, సంఘ ప్రార్థన కొరకై వచ్చినటువంటి నన్ను మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నాము. రావాల్సిన వారి సకాలంలో తీసుకుంటాము. చివరి దినాలు మీరు ఆకర్షణ దినాలు ఉంటున్నాం. దేవా, జ్ఞాపం చేసుకుని కరుణించు. సమయం దేనికనగా ఉంచు, పాట ద్వారా, వాక్యం ద్వారా, దేవా నా ప్రార్థన ద్వారా, దేవా సంఘానికి ఇచ్చిన వాగ్దానం కీర్తనలో 37, 34 జ్ఞాపం చేసుకొని నాకు మాకు సంఘానికి ఏదైతే అవసరమో దాన్ని బోధించుటకు మేము తండ్రి ఎటువంటి విధంగా ప్రార్థన చేయాలని అలాగే మేము ప్రార్థన చేయడం కృపలో నన్ను మమ్మల్ని జ్ఞాపం చేసుకొని కరుణించమని, అలా కరెంటు మీ స్వాధీనంలో ఉంచుకున్నామని దేవా, మీ రక్తం ప్రోక్ష కిందకు వస్తున్నాం. దేవా, మీ కాపుదల మీ బదులుగా మందిరం చుట్టూ ఉంచుము. కనబడినటువంటి చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ముందున్న సమయం దేనికరంగా ఉంచి నడిపించమని క్రీస్తు నామమున ఆరాధించి ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 597. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాం. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీ యుబాపి, అపరాధులకు నీదు ప్రజల నెపములన్నీ యుబాపి, కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయ్యా. కృపాలుండాగు యేసు ప్రభువా, కృపను చూపి రక్షించుమయ్యా. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టుచున్నాము. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. చేసియున్నాము నేరములెన్నో, చేసిన మేలులను మరచి. మోసములో పడి ఉన్నామై యేసు ప్రభు జయము నేము. మోసములలో పడి ఉన్నాము యేసు ప్రభు జయము నేము. దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము. దీనులమై మొరపెట్టు. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు, లోకపు
లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియు నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యమును నీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యము చే దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రాణానికులన్ నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికుల శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి దేవాని సన్నిధిలో నిలచేదేనులమై సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడా యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచేదేనులమై మొరపెట్టుచు మనం వాక్యం విందాం. సంఘ ప్రార్థన కొరకు మొదటి రాజులు 3వ అధ్యాయం. సంఘ ప్రార్థన కొరకు మొదటి రాజులు పేజ్ నెంబర్ 280. పేజ్ నెంబరు 280. మొదటి రాజులు 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో నాకు ఫ్యాన్ వేస్తున్నారు. ఇక్కడ 3వ అధ్యాయం. 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 5వ వచనం. 5వ వచనంలో మధ్య భాగంలో నేను చదువుతాను, మీరు చూసుకోండి. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. తర్వాత 6వ వచనం మీరు చదవండి. అందరూ మనం చేసిన నీదా
ఉమ్. తర్వాత ఇదే మొదటి రాజుల 3వ అధ్యాయంలో అతన్ని రాజుగా చేసిన తర్వాత అతను ఆ, దేవుణ్ణి ఏమంటుందంటే 9వ వచనం చివరి భాగంలో వివేకము చివరి భాగంలో నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకం గల హృదయం దయచేయమని. తర్వాత కింద వచ్చేసి సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. తర్వాత 11వ వచనం చివరి భాగంలో న్యాయమును అనుగ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. మళ్ళా 12వ వచనంలో మధ్య భాగంలో నీ మనవి ఆలకించుచున్నాను. తర్వాత 12వ వచనం చివరి భాగంలో ఏమంటాడు? పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. తర్వాత 14వ వచనం చివరి భాగంలో రాజుల్లో నీ వంటి వాడు ఒకడను ఉండడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమంటే అతను సొలొమోను వచ్చేసి స్వప్నంలో తాను ప్రార్థించినటువంటి విధానం ఏదంటే తను రాజుగా చేసినప్పుడు చిన్న వయసులో రాజు అయినాడు. చిన్న వయసులో రాజు అయినప్పటికీ అతను స్వప్నంలో దేవుడు అతనికి కనపడినప్పుడు సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే, నాకు ఏం దయచేయమన్నాడంటే, నీ జనులకు న్యాయం తీర్చినట్లు నాకు దాసుడు నాకు వివేకం గల హృదయము దయచేయము. తర్వాత న్యాయం తీర్చేదానికి నాకు దయచేయము అనేసి ఈ సొలొమోను అడుగుతాడు. అయితే సొలొమోను అడిగిన వాటికంటే కూడా ఎక్కువైనటువంటిది ఇస్తాడు. ధనం కూడా ఇచ్చినాడని చూడొచ్చు. చివరిగా అతను ఏమంటాడంటే 14వ అధ్యాయం మొదటి భాగంలో 13వ వచనం మొదటి భాగంలో రాజుల్లో నీ వంటి వాడు ఒకడేను ఉండడు. దేవుడిచ్చేటువంటి మాట సొలొమోను విషయమై. అదేవిధంగా 16వ వచనంలో ఈ దేవుడితో సొలొమోను చేసినటువంటి విజ్ఞాపన, సొలొమోనుకు తిరిగి దేవుడిచ్చినటువంటి దయా, కృప, న్యాయము, తర్వాత పరిపాలన చేసేదానికి ఇచ్చేటువంటి న్యాయము, వివేకము, ఇవన్నీ దేవుడు సొలొమోనుకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుందంటే 16వ వచనంలో ఇద్దరు వేశ్యలు రాజులకు వచ్చి ఇద్దరు కూడా ఆమె ఒక పిల్లని కంటుంది, ఈమె ఒక పిల్లని కంటుంది. ఇద్దరు చెరొక మంచంలో పడుకున్న తర్వాత కింది భాగంలో మీరు ఇంటికి పోయిన తర్వాత చదువుకోండి. పండుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు, చెరొక మంచంలో పడుకుంటారు. పడుకున్న తర్వాత ఒక ఆమె వచ్చేసి తన బిడ్డకు మీద పడి నిద్రలో చనిపోతుంది. ఇంకొక ఆమె అయితే బిడ్డ చనిపోదు. అయితే చనిపోయిన ఆమె మధ్యలో లేచి ఏం చేస్తుందంటే తన కౌగిటను ఉండేటువంటి ఆ బిడ్డను తీసుకుపోయి, చనిపోయిన బిడ్డను తీసుకుపోయి అక్కడ పెట్టి ఆమె దగ్గర ఉండేటువంటి బ్రతికున్న బిడ్డను ఈమె తీసుకొని ఉంటుంది. అయితే ఎవరైనా కూడా తల్లులు కానీ, తర్వాత పక్షులు కానీ, తర్వాత పశువులు కానీ, ఎవరైనా కూడా జీవము గల ప్రతి ఒక్కరు కూడా మనుషులతో సహా పశువులతో సహా ఎవరి పిల్లలను వాళ్ళు పుట్టిన 2-3 రోజులకు 4 రోజుల కల్లా వాళ్ళు చూస్తానే మర్చిపోరన్నమాట. ఇది నా బిడ్డ అని జ్ఞాపకం పెట్టుకుంటారు. నేను పశువుల్లో గమనిస్తూ ఉంటాను, మేకలు కానీ, గొర్రెలు కానీ, ఆవులు కానీ, అవి ఈనిన తర్వాత వెంటనే బిడ్డను ఎతుకులాడుతానే బిడ్డను చూస్తానే దాన్ని శరీరం అంతా ఇది నాకుతానే తల్లి బిడ్డ మీద ఉన్నటువంటి ప్రేమ చేత దాన్ని మరవదు. అంటే మరులు అనేది మర్చిపోదనమాట. అదే మనకు యెషయా గ్రంథం 61లో ఉంటుంది, చివరిలో ఉంది ఒక మాట, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అనేటువంటి మాట ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా కౌగిటను ఉంచుకున్నటువంటి ఆమె రెండో ఆమె ఏం చేస్తుందంటే అన్యాయంగా నా బిడ్డను తెచ్చి నా దగ్గర పెట్టింది అనేసి రాజు దగ్గరికి పోతాడు తీర్పు కోసం.
అంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంశం ఏమంటే న్యాయము అనేది విషయంలో రాజు ఇచ్చేటువంటి తీర్పు ఎటువంటి తీర్పు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే రాజు దగ్గరికి ఆ బ్రతికున్న బిడ్డను తీసుకొని పోయి ఇద్దరు వాదులాడతారు రాజు దగ్గర ఇద్దరు వాదులాడి కొట్లాడినప్పుడు రాజు ఏమని తీర్పు తీరుస్తా అంటే బ్రతికి ఉన్నటువంటి ఆ బిడ్డను ఎవరైతే ఉందో ఆ బిడ్డను సగము పోషిస్తాను అని రాజు తీర్పు చెప్తాడు. తీర్పు చెప్పినప్పుడు వెంటనే ఎవరి బిడ్డ అయితే తల్లి బ్రతికి నా కొడుకు నా దగ్గర ఉన్నా పర్వాలేదు, ఆమె దగ్గర ఉన్నా పర్వాలేదు అనే విధంగా అనుకుంటుందో ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా రాజు, నా బిడ్డ నా దగ్గర బ్రతకకుండా ఉన్నా, మీ చేతిలో చనిపోయినా అక్కడ బ్రతుకుంటే చాలు, ఆమె దగ్గర సగం మాత్రం చేయొద్దనేసి ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి అంటాడు. అంటే ఆమె వేష అయినప్పటికీ తన బిడ్డ పక్షాన ఆమెకున్నటువంటి వివేకము, ఆమెకున్నటువంటి న్యాయము, ఆమెకున్నటువంటి వివేచన ఎంత గొప్పదో ఆలోచించండి. ఎందుకంటే ఆలోచించాలంటే వృత్తి వేరు, న్యాయము అన్యాయము ధర్మం అనేటువంటివి అవి వేరే. అయినప్పటికీ దేవుడు రాజుకు ఏమిచ్చినాడు? ముందుగా న్యాయము, వివేకము దేవుడు అనుగ్రహించినాడు. అదేవిధంగా ఈ స్త్రీ విషయంలో కూడా దేవుడు ఏమిచ్చినాడు? న్యాయము, వివేకం అనేది దేవుడు ఇచ్చినాడు కాబట్టి ఆ బిడ్డ అక్కడున్నా పర్వాలేదు అంటారు. అక్కడ మీనింగ్ మనం గమనించాల్సింది ఏమంటే, రెండవ తల్లి, ఫస్ట్ తల్లి చనిపోయిన బిడ్డను, రెండవ తల్లి బ్రతికున్న బిడ్డను. అంటే అక్కడ ఒక మాట ఉందన్నమాట. ఆ మాట చదివితే మనకు ఇక్కడ తెలుసా రెండవ తల్లి అనేది. ఇక్కడ 21వ వచనం చివరి భాగంలో నేను చదువుతాను, మీరు గమనించుకోండి. మొదటి రాజులు 3వ అధ్యాయం 21వ వచనంలో నేను చదువుతాను, మీరు చూసుకోండి. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమంటే, పిల్లకు అంటే ఏమని? ఆడపిల్ల. పిల్ల అంటే ఆడపిల్ల కదా. ఇప్పుడు ఒక మేనత్త ఉంది, నెస్సీన్ ఏమంటే అది నా తమ్ముని కూతురు అంటుంది. వాడు నా తమ్ముని కూతురు అంది కదా, వీడు నా తమ్ముని కొడుకు అంటుంది మీ మేనత్త. అదేవిధంగా బైబిల్లో ఏమనింది పదము? పిల్ల అంటే ఎవరు? ఆడపిల్ల. ఇక్కడ పదం, ఇంకొక పదం ఉంది, వాడు నా కడుపున పుట్టినవాడు. వాడు నా కడుపున పుట్టినవాడు అంటే ఏమని? మగపిల్లాడని. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమంటే, బ్రతికి ఉండేది ఎవరంటే రెండవ స్త్రీ యొక్క కొడుకు, అంటే న్యాయంగా మాట్లాడేటువంటి స్త్రీ యొక్క కొడుకు. 2 అనే సంఖ్య. అదే 2 అనే సంఖ్య గురించి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్తలో గుర్తొస్తుంది. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఇద్దరు దొంగలు, ఇక్కడ ఇద్దరే, అక్కడ ఇద్దరే. వాళ్ళిద్దరు ఎవరు? బందిపోటు దొంగలు. 2 అనే పదం గురించి మనం ఆలోచన చేస్తే ఇద్దరు అనేది, ఒకడేమంటే మనకు ఇది న్యాయము అంటాడు, రెండవ వాడేమంటే ఇది అన్యాయము అంటాడు. యేసు ప్రభుతో పాటు మనం సిలువ వేయడము మనకు న్యాయమే అని ఒకడంటే, ఇంకొకటి ఏమంటాడంటే ఇది అన్యాయమే అంటాడు. అది వచ్చేసి లూకాసు వార్తలో ఉంది. మన అంశం కాదు, నేను ఊరికి చెప్తాడా. ఇద్దరు అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అట్లా ఉంటుంది. అక్కడ కూడా ఏమంటే, ఎవరిదైతే అన్యాయం అయితే ఉంటుందో వాళ్ళు కూడా అన్యాయమే గెలవాలంటారు. ఎందుకంటే ఈ చివరి దినాలు కాబట్టి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే దినాల్లో 3వ ప్రపంచం యుద్ధం వస్తుందేమో అనేటువంటి సూచనలుగా కనపడుతున్నాయి. రాజ్యం మీదకి రాజ్యం వచ్చినారు, మనుషుల మీదకి మనుషులు వచ్చినారు. న్యాయం అనేది లేదు, వివేకం అనేది లేదు, ప్రేమ అనేది లేదు. ఇవన్నీ మూతపడిపోతున్నాయి. కారణం ఏమంటే, నేను కనపడాలా అనేది ఎవరికైతే హృదయాల్లో ఉంటుందో
వాళ్ళు దేనికోసమైనా సమర్థులే, దేనికోసమైనా సమర్థులే. అదేవిధంగా మనము ఈ మొదటి రాజులు 3వ అధ్యాయము దాదాపు మొదటి నుంచి దాదాపు చివరి వచనాల వరకు మనం గమనించి చూసుకున్నట్లయితే మనకు కనిపించేటువంటి అంశాలు ఏమంటే, రాజు దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి విధానం ఒకటి, రెండోది ఇక్కడ న్యాయము నీతి కలిగినటువంటి స్త్రీ 2. మూడు అంశానికి పోతే 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో 26వ అధ్యాయం అనుకుంటా ఒక మాట ఉంది, ఉజ్జయ 4వ వచనం అనుకుంటా. ఆ. ఆ. తర్వాత ఉమ్, ఆ, 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 ఆ. తర్వాత 8వ వచనం మొదటి భాగం, 7వ వచనం చివరి భాగంలో దేవుడు అతనికి చేసెను. ఇక్కడ దీని మీనింగ్ ఏమంటే ఉజ్జయ విషయంలో యథార్థతలో ఉజ్జయకు ఏముందంట, న్యాయం అనేది ఉంది, న్యాయంగా ఉన్నాడు. తర్వాత అతను జకరియా దినంలో అన్ని విషయాల్లో కూడా అతనికి దేవుణ్ణి అన్ని విషయాల్లో ఏం చేస్తా ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చినాడు. దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చిన కొలదిగా దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తాను వచ్చినాడు. ఎందుకు దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు, ఎందుకు కారణం ఏమంటే, అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడతా వచ్చినాడు, యథార్థంగా ఉంటా వచ్చినాడు. ముందు మనం ప్రార్థన చేయాలంటే మనలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలా, యథార్థత ఉండాలా, అడిగేది న్యాయబద్ధంగా అయి ఉండాలా, దేవునికి అనుకూలంగా ఉండాలా, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలా. మామూలుగా ప్రార్థన అనేది ఎన్ని రకాలు ఉన్నాయంటే 27 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థనలు ఎన్ని ఉన్నాయంటే 27 రకాల ప్రార్థనలు ఉన్నాయి. దాంట్లో ఏకాంతంగా ప్రార్థన చేయొచ్చు. తర్వాత దొరికినాయి నేను చేసిన ప్రార్థనలో సమస్తం అని నమ్మిక ఉంచి ప్రార్థన చేసినట్టున్నాయి. తర్వాత నిద్రపోకుండా మెలకువగలిగి ప్రార్థన చేసేట్టున్నాయి. తర్వాత ఆత్మీయంగా హృదయం కలిగి ప్రార్థన చేసేట్టున్నాయి, అంటే ఆత్మీయత కలిగి ప్రార్థన చేసేట్టున్నాయి. తర్వాత పెందల కడనే లేచి ప్రార్థన చేసేట్టున్నాయి. తర్వాత ఇతరులను క్షమించే మనసు కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఇతరులను క్షమించాలి. ఇతరులను క్షమించాలంటే మనకు ఎవరైతే విరోధంగా ఉంటారో వాళ్ళ వరకు మనం ప్రార్థన చేయాలి. తర్వాత నిలకడ ఉండాలి. నిలకడ అంటే మనం ప్రార్థన చేసేది ఒక చోట ఒక అంశం గురించి ప్రార్థన చేయమంటే దాన్ని వదిలేసి ఇంకోటి చేసి కుదిరేతోనే దాన్ని మర్చిపోయి తర్వాత దాన్ని మర్చిపోయినాంలే రేపు చేసుకుందాం ప్రార్థన, మొన్నటి చేసుకుందాం అనేది ఉండకూడదు. దాంట్లో నిలకడ అనేది ఉండాలి. ప్రార్థనలో ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా, ఏక మనస్సు కలిగి ఉండాలా, తర్వాత పవిత్ర హృదయం కలిగి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. తర్వాత ముఖ్యంగా ప్రార్థన చేసేటప్పుడు మంచం మీద చక్కగా వండుకోవడం కానీ కూర్చొని కానీ రకరకాలుగా ఆసనాలు వేసినట్టు రకరకాల విన్యాసాలు చేసి ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన కోసం కొంత ఆరోగ్యం బాగోలేకపోయి ప్రార్థన అనేది ఒక ఎక్సర్సైజ్ మాదిరి వీలున్నంత వరకు మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే మంచిది. ఎందుకంటే ప్రభువు కూడా తాను కొండ మీద ఏకాంతంగా రాళ్ళల్లో ప్రార్థన చేస్తూ రాగలిగినాడు. అంటే మనం కూడా ఏం చేయాలంటే మన ప్రార్థన అనేది కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. అదేవిధంగా మీరు ఈ మన సాల్మన్ అన్న కానీ వాళ్ళన్న ప్రభుకుమార్ అన్న ఉన్నాడు, ఆయన కానీ వాళ్ళిద్దరిని నేను గమనించింది ఏమంటే చివరి ప్రార్థనలో గమనించండి. ఇంకా మీదట ఇప్పటి వరకు అయిపోయింది ఒక ఎత్తు వాళ్ళు ప్రార్థన చేసేది, ఇంకా గమనించండి, మీకు చెప్తాను తెలియని వాళ్ళకు. సాల్మన్ అన్న కానీ ప్రభుకుమార్ అన్న కానీ వాళ్ళిద్దరూ ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే, ప్రభా మోకాళ్ళ మీద ఉన్నటువంటి వాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా అంటారు. బాగా గమనించండి. ఎందుకు ఆ మాట అంటారంటే మనం కుర్చీలో కూర్చుంటాం, కింద కూర్చోలేం.
కొంతమంది కాళ్ళ నొప్పులతో. కానీ మోకాళ్ళ మీద ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే దాని మీనింగ్ ఏమంటే, అప్పటికి ఈయన ఆ మాట చెప్పగలిగి మనం అంతకుముందు మోకాళ్ళ మీద నుండి మనం ప్రార్థన చేస్తా అన్నట్టు లెక్క. అది మనకు తెలీదు. అది కొన్ని కొన్ని మర్మాలనేటివి ఉంటాయి. ఊరికే ప్రార్థన చేస్తున్నాం అంటే యాదృచ్ఛికంగా ప్రార్థన చేయడం వేరే. తర్వాత ప్రార్థనలో మనకేముండాలంటే పట్టుదల అనేది ఉండాలి. మన పని జరిగిందా జరగలేదా? మన ప్రార్థనలో మనం అనుకున్న పని జరిగిందా జరగలేదా? అంటే దాంట్లో ఏముండాలంటే మనకు పరిశుద్ధత అనేది అవసరం. పరిశుద్ధత అనేది లేకుండా, పట్టుదల అనేది లేకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు అనేది రాదు. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి మనం ప్రార్థన చేయాలి. అయితే ఆ ప్రార్థన కూడా దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్పాలంటే, కనీసం ప్రభువా నేను పాపిని అని మన నోటితో మనం ఒప్పుకొని ప్రార్థన చేయాలి. నేను ఆరాధన చేసే వాళ్ళని గమనిస్తూ ఉంటాను. ఎవరు కూడా నేను పాపిని అనే మాట వాళ్ళ పాపాన్ని కూడా రాదు నోట్లోంచి బయటికి. ఎందుకో ఆ మాటగా రాదు. నేను ప్రార్థన చేసే వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటా, ఆరాధన చేసేవాళ్ళను. నేను పాపిని ప్రభువా, ఎందుకో వాళ్ళంత పరిశుద్ధంగా ఉంటారో లేదో నాకైతే అవసరం లేదు, కానీ వాళ్ళ నోటితో ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ఒకటి కానీ, డిసెంబర్ 31 ప్రార్థన చేసేటప్పుడు ఒప్పుకోలు ప్రార్థనలో కూడా ఆ మాట రాదు. మనమే అంత పరిశుద్ధులం కాదు నాకు తెలిసిన కాడికి. మనం అడగాల. ఎందుకంటే దీంట్లో యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. వాళ్ళు మోయాబీలు, అమోరీయులు వాళ్ళు అతని మీదకి యుద్ధం వచ్చినప్పుడు, 2వ దినవృత్తాంత గ్రంథంలో ఉంది. వాళ్ళు ఆయన మీదకి యుద్ధం వచ్చినప్పుడు, ప్రభువా నేను, నా సైన్యము, నా ఇంటివారు మేము పాపం చేసినాము, దయతో మమ్మల్ని క్షమించుము, దేవా నీవే నాకు దిక్కు అని యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు యెహోషాపాతు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి శత్రువులందరినీ తరుముతాడు అన్నమాట. ఎందుకు తరుముతాడంటే, యెహోషాపాతు తను నిశ్చేష్టుడైపోయి చివరికి ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఆ విధంగా కన్నీళ్లు విడిచి దేవునికి మొరపెట్టి పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, ఆత్మలో మూలుగుచూ ప్రార్థన చేసి శత్రువులందరిపైన విజయం సాధిస్తాడు. ఆ శత్రువుల మీద, వారి మీద ఒలుచుకునేదానికి వాళ్ళ బంగారు ఆభరణాలు అయితేమి, ఆ ఈటలు అయితేమి, కత్తులు అయితేమి 3 దినాలు పట్టింది. ఇటువంటి విజయాలన్నీ మనము బైబిల్లో ఒకసారి అన్నీ చదువుతా వస్తే మన హృదయంలో దేవుడు చేసేటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఏం చేయాలంటే, నేను ఇంతకుముందు చెప్పిన రహస్యంగా ప్రార్థన చేయండి అనేది. మీరు నమ్ముతారు లేదో, సాల్మన్ అన్న నేను ఇద్దరము మన ఏలూరు పోయినాం. ఏలూరు పోతే ఆయన 2 సార్లు మెలకు వచ్చి లేచి నా దిక్కు చూసినప్పుడు నేను ప్రార్థనలో నిన్నా. మీరు వచ్చినాక కాబట్టి అడగండి. 3:30 తెల్లారుజామున 3:30 ప్రార్థన, 4:30 ప్రార్థన. ఆయనేమో నిద్రపోయి గురకలు పెడుతుంటాడు. ఏనా నేను నిద్రపోతాను అంటే, నీది నీది, నాది నాది. ఎందుకు అంటే మనము ఆ సమయంలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన అనేది ఏకాంతంగా ఉంటుంది. ఏకాంతంగా ఉంటుంది. రెండోది, మన హృదయంలో ఆయా వేళ్ళప్పుడు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సెల్ ఫోన్ ఉంటుంది. సెల్ ఫోన్లో దానికి వైరస్ అంతా ఎక్కువ ఉంటే, సెల్ ఫోన్ కానీ తర్వాత ఈ ల్యాప్టాప్ కానీ వైరస్ ఉంటే, ఆ వైరస్ పోయినంత వరకు అది సరిగా పనిచేయదు. ఆ వైరస్ అంతా తీసేసిన తర్వాత అది నీట్గా బాగున్నప్పుడు మనం ఏం చేసుకున్నా కూడా నిరాకటంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే యేసు ప్రభు అంత బిజీగా ఉంటాడా అని మీరు అంటారేమో. కాదు, అది కాదు. మన హృదయము పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వారమై మన హృదయము వచ్చేసి తేటగా ఉంటుంది. తేటగా ఉన్నప్పుడు మనం ఏకాంతంగా ఎన్ని శబ్దాలు లేకుండా ఆ 3:30, 4, 4:30 లోపల ఆరాధన కానీ ప్రార్థన కానీ చేసి చూడండి. ఎంత నెమ్మది ఉంటుందంటే ఆ రోజు అంత నెమ్మది ఉంటుంది. ఎందుకు కారణం అంటే ఆ సమయము, ఆ గడియ అటువంటి సమయం అది ప్రార్థనకు. తర్వాత విసుగకుండా చేయాలా,
కొంతమంది దివారాత్రులు ప్రార్థన చేస్తారు. దివారాత్రులు అన్ని సమయాల్లో కూడా చేయాలా ప్రార్థన. యథార్థంగా చేయాలా. ప్రార్థన అనేది రహస్యంగా చేయాలా. రెండోది, ప్రార్థనలో మనకేముండాలంటే, ఏదో కొంతమంది చెప్తారు, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నాకు పలానా కష్టాలు ఉన్నాయి, పలానా ఇబ్బందులు ఉన్నాయి, దయచేసి మీరు నాకు ప్రార్థన చేయాలా, ఆ, నేను కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాను, లేకపోతే నాకు ఆరోగ్యం బాగాలేదు, తర్వాత నా పిల్లల పరిస్థితి బాగాలేదు అని ఏదో మన మీద వాళ్ళు దయ చూపి మనల్ని అడుగుతారు. మనం ఏంటంటే సర్లే అంటాం. కానీ మనం ఒకరోజు దానికి కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. ఎందుకు లెక్క చెప్పాలంటే, మనకు వాళ్ళ మీద ఆసక్తి ఉండి మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు అన్నమాట. ఎందుకు ఆలకిస్తాడంటే, వాళ్ళు మన మీద పెట్టినటువంటి భారాన్ని మనం మోయకపోయినా ప్రభువు మోస్తాడు కాబట్టి మన భారాన్ని తీసుకుపోయి ఆయన మీద వేయాలి. ప్రభు మీద వేసినప్పుడు ఆయనకు అప్పచెప్తాం. ప్రభు ఏది మంచిదైతే దాన్ని ఆయన కొనసాగిస్తాం. తర్వాత స్వస్థ బుద్ధి అంటే స్వస్థ చిత్తులమై, మంచి బుద్ధి అంటే మంచి జ్ఞానము, మంచి బుద్ధి, మంచి న్యాయం కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను చెప్పినట్టన్నీ 27 అంశాలు ప్రార్థనలో. ఈ 27 అంశాల్లో ఎన్ని రకాలైనా కనీసం 2-3 వాటి కోసమైనా కూడా మనసులో పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. తర్వాత మనకు ఇంకా వచ్చేసి ఈ ప్రార్థనలో ముఖ్యమైన ప్రార్థన ఏమంటే యథార్థత, పరిశుద్ధత, దేవునికి మొరపెట్టేది. దేవునికి మొరపెట్టేది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జకర్యా 13:9, జకర్యా గ్రంథం 13:9 చూడండి. ఉమ్, 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 ఉమ్. చాలు. ఇక్కడ మొరను ఆలకించేది ఎప్పుడంటే, మనము దేవుని కొరకు న్యాయబద్ధంగా ఉన్నప్పుడే మన మొర ఆలకించేది. తర్వాత దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1-3 వచనాలు అనుకుంటా. ఆ, 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 ము- ఆ, ఆ, చాలు చాలు. ఇక్కడ ఇంతకుముందు నేను చెప్పిన వాటిలో ముఖ్యమైన అంశం ఏమంటే, మర్చిపోయినా, ఇప్పుడు చెప్తాడా, ఉపవాసం అనేది ఉండాలి. ప్రార్థన ప్రార్థన అనేది మెయిన్ ఉపవాసం. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎండాకాలం వస్తుంది, ఉప్పు బాణ కావాలా. ఉప్పు బాణ ఏం చేయాలంటే, దాన్ని బంకమడితో మంచి బంకమడితో బాణ తయారు చేస్తారు. చేసిన తర్వాత ఎండలో పెడతారు. ఎండలో పెట్టిన తర్వాత ఒక 2-3 రోజులు లోపల బయట బాణ మొత్తము ఎండుతుంది. ఎండిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, ఒక 2-3 రోజులు దాన్ని కాలుస్తారు. మళ్ళీ తీసుకుపోయి అగ్గిలో పెట్టి కాలుస్తారు. కాల్చినప్పుడు మళ్ళీ దాన్ని కనుక మనం కుండను తీసుకున్నప్పుడు కొడితే కనకనమంటుంది. అంటే లీకేజ్ ఉందా లేదా, ఓడిదా మంచిదా కాదా, లీకేజ్ ఉందా కాదా, ఓడిదా మంచిదా కానీ కొడతారు. కొట్టినప్పుడు ఓడిదైతే సౌండ్ డిఫరెంట్ వస్తుంది, మంచిదైతే కనామని సౌండ్ వస్తుంది. ఇప్పుడు బాణ అనేది కాలాల. బాణ కాలాలంటే బాణ వచ్చేసి మన కడుపు కాలాలి. మన కడుపు కాలితే ఆ కాలినటువంటి వేదంతో మనం పెట్టేటువంటి మొర దేవుని సన్నిధి చేరుతుంది. మన కడుపు కాలితే మనము
మన సొంతం మన బిడ్డ కోసము, మన కొడుకు కోసము, మన కూతురు కోసము, లేకపోతే మన మనవరాల కోసమో, మన అల్లుని కోసమో, మన చెల్లెల కోసమో, ఇంకొకరి కోసమో, మన ఇంట్లో వాళ్ళ కోసం ఏ విధంగా మనం ఊరికే ఏడ్చి అట్లా ఇట్లా ఎంత బాధపడతామో, తిండి తినకుండా ఏడ్చి మొర్రపెట్టి దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఏడ్చి ఈ కడుపు కాల్చుకొని ఏం తినకుండా నువ్వు ఉపవాసం ఉండేది ఇతరులకు కూడా చెప్పకుండా చేస్తే ఆ మొర ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. చేసేటువంటి ప్రార్థన అనేది ఎట్లుండాలంటే అది ఒక యజ్ఞం మాదిరి ఉండాలి. ప్రార్థన అనేది యజ్ఞం మాదిరి ఉండాలి. యజ్ఞము అనేది ఎందుకు భావనలు ఆ విధంగా చేస్తూ ఉంటారంటే పవిత్రత, పవిత్రత, పరిశుద్ధత. ఈ యజ్ఞములో వాళ్ళు వేసేది ఊరికే చలిమంట కాదు, వాళ్ళు వేసేది ఆవు నెయ్యి. ఆవు నెయ్యి వేసి వాళ్ళు నిరాటంకంగా, అంటే ఇన్ని గంటలని ఉంటుంది, ఇన్ని గంటలు ఒక 10 మంది బ్రాహ్మిన్స్ కూర్చొని చుట్టూరు కూర్చొని వాళ్ళు ఒక కుటుంబం కోసము యజ్ఞం చేస్తారు. ఒకే ఒక కుటుంబం కోసం. అంటే ఒక 10 మంది బ్రాహ్మిన్స్ కలిసి ఒక యజ్ఞం చేసేది ఒక కుటుంబం కోసము. అంటే వీళ్ళు డబ్బు తీసుకుంటారు. డబ్బు తీసుకున్నా కూడా వాళ్ళు ఎంత నిష్ట కలిగి వాళ్ళు వస్తారు, ఎంత నిష్ట కలిగి ఆ ఇంట్లో వాళ్ళు వస్తారో వాడు చేసేటువంటి యజ్ఞము ఆ విధంగా ఉంటుంది. మనము మన కుటుంబం కోసమైనా మనము ఎందుకు ఉపవాసం ఉండి మన పిల్లల కోసము, మన కోసము, మన సంఘం కోసము, నా కోసము, నీ కోసము, మన కోసము ఎందుకు మనం ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టము? అది మన ప్రశ్న. మనం ప్రశ్నించుకుంటే ఆ విధంగా మనం ప్రశ్న వేసుకొని మనం ముందుకు సాగాలి. ఎందుకంటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా లోకంలో ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడు బాగలేవు. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. పెద్ద పెద్ద సేవకులు మంచోళ్ళు కాదు, పెద్ద పెద్ద సంఘ పెద్దలు మంచోళ్ళు కాదు, విశ్వాసులు మంచోళ్ళు కాదు, ఎవరు మంచోళ్ళు కాదు, ఎవరు కూడా మంచోళ్ళు కాదు, ఎవరిని నమ్మేదానికి కూడా వీలు కాదు. కాబట్టి నేను నా భద్రత కోసం లోకంలో ఉన్నాను. కాబట్టి నేను ఏ విధంగా నా బిడ్డల పక్షాన, నా భర్త పక్షాన, నా భార్య పక్షాన, సంఘం కొరకు నేను ఏ విధంగా ప్రార్థన చేస్తే నా ప్రార్థన ధూపం వల్లే మీ సన్నిధికి చేరుతుంది అనే విధంగా మనం ఆలోచన చేసి ప్రార్థన చేయాలి. దాంట్లో ఇంకొక చివరిగా ఒక మాట చెప్తాను. ఇప్పుడు యోనా విషయంలో మనం తీసుకున్నట్లయితే యోనాను ఏమన్నాడంటే దేవుడు, అయ్యా నినివే పట్టణంకు నువ్వు పరిస్థితి బాగలేదు, దేవుని ఉగ్రత నినివే పట్టణం మీదకి వస్తుంది, అక్కడ పరిస్థితులు బాగలేవు, నువ్వు పోయి వాళ్ళకు నాశనం అయిపోతున్నారు, వాళ్ళకు సువార్త చెప్పు, వాళ్ళు బాగుపడతారు, నువ్వు పోయా అని దేవుడు చెప్తాడు. చెప్తే అతను ఏం చేస్తాడంటే తర్షీషుకు పోతాడు. తర్షీషు గురించి మనం ఈ బైబిల్లో మనం చూస్తే ఆది కాండంలో కూడా ఉంది, ఇర్మియాలో కూడా ఉంది, దినవృత్తాంతంలో కూడా ఉంది, తర్వాత యోనా గ్రంథంలో కూడా తర్షీష్ అనేది ఉంది. అంటే తర్షీష్ పట్టణం గురించి. అయితే ఈ తర్షీషు యొక్క స్థితి ఒకసారి ఇది చూస్తాం. పేజ్ నెంబర్ 762 అనుకుంటా, యోనా గ్రంథం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. నినివే పట్టణం పరిస్థితి దేవుని దృష్టికి ఘోరంగా ఉన్న తర్వాత యెహోవా వచ్చేసి యోనాకు ప్రత్యక్షమే ఆ విధంగా చెప్తాడు అనమాట. అయితే ఇతను తర్షీషుకు పోతాడు. ఎందుకు అంటే దేవుని మాటకు లోబడిపోవడం వల్ల అతను తర్షీషుకు పోతాడు.
నినివే పట్టణానికి పోతాడు, తర్షీషు పోతాడు. పోతే దేవుడు ఒక అన్యుల చేత యోనాను మాట్లాడిస్తాడు. మొదటిది అన్యులు ఎవరు? ఓడలో ఉండేటువంటి నావికులు, వాళ్ళందరూ. వాళ్ళు ఏమంటారంటే ఒరే నిద్రపోతా అంటారు. అది ఎంత ఘోరమైనటువంటి మాట. ఒక వ్యక్తిని వేరే వ్యక్తి ఒరే అంటే ఏమి చేయకపోయినా కూడా ఒరే అంటారు. రెండోది వచ్చేసి సంఘము వచ్చేసి ఓడను సాదృశ్యంగా ఉంది. ఓడ వచ్చేసి ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘములో అలజడి అనేది వచ్చింది. అలజడి అనేది వచ్చినప్పుడు యోనాకు బుద్ధి, మంచి బుద్ధి ఉంది. ఏం బుద్ధి, మంచి బుద్ధి అంటే ఎవరి వల్ల అయితే ఇది విధంగా మనకు తుఫాను వచ్చిందో, ఎవరి వలన అయితే ఇబ్బందిగా ఉన్నామో చీట్లు వేద్దాము, ఆ వ్యక్తి మీదకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సముద్రంలో వేస్తే నిమ్మలమవుతుంది అంటే యోనా ఒప్పుకొని యోనా నన్నే వేయండి అంటాడు వచ్చిన తర్వాత. అంటే కనీసం ప్రార్థన చేయకుండా కూడా అతను ఆ విధంగా నిద్రపోయినా కూడా అన్ని జనాంగం చెప్పినప్పుడు మాటలకు లోబడినాడు. తర్వాత నా వలన ఇతరులకు ఇబ్బంది అనేది రాకుండా ఉండాలని కోరుకున్నాడు. మూడోది ఏమంటే ఓడ నిమ్మలంగా ఉండాలా, తర్వాత తుఫాన్ నిమ్మలంగా ఉండాలా, వీళ్ళు చేరవలసిన గమ్యానికి వీళ్ళు చేరాలనుకున్నాడు. చివరిలో అతను మత్స్యము చేపలో ఉన్నప్పుడు అప్పుడు అతను దేవుడు జ్ఞాపకం వచ్చినాడు. మత్స్యము చేపలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం వచ్చినాడు యోనాకు. అంతకుముందు జ్ఞాపకమే రాలా. ఎందుకు జ్ఞాపకం రాలేదు? అతని యొక్క మనోనేత్రాలు అనేది మూయబడింది. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మళ్ళా అతను నేల మీద చేప కక్కినప్పుడు అతను బ్రతుకుతాడు. అంటే యోనా కూడా ప్రార్థన ఎప్పుడు చేసినాడంటే ఇది కేవలము మాటలతో చెప్పేది కాదు, అది కేవలం దేవుని యొక్క ఆలోచన మాత్రమే. చేప కడుపులే మనిషి సముద్రంలో పడితేనే చనిపోతాడు, కానీ అటువంటిది చేప కడుపు లేకపోయి చేప కడుపులో నుంచి ప్రార్థన చేసినాడంటే అది దేవునికి తప్ప మనుషులకు అసాధ్యమైనటువంటి పని కానే కాదు. కానీ యోనా మత్స్యం కడుపులో ఉండి ప్రార్థన చేయగలిగినాడంటే యోనా ఎంత గొప్పోడు. అందరూ మందిరాల్లో కూర్చొని, ఫ్యాన్ల కింద కూర్చొని, ఏసీల మీద కూర్చొని, కుర్చీల మీద కూర్చొని ఇంత బాగా అంటే బాగా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. తర్వాత టీవీలో ఇన్ని 24 అవర్స్ వాక్యం వస్తూ ఉంటుంది. రకరకాలటువంటి వ్యక్తులు బోధ చేస్తుంటారు. మంచి వర్తమానాలు వస్తుంటాయి. అన్నీ విన్నా కూడా మనకు టైం ఉండదు. టీవీలో వాక్యం వినేదానికి టైం ఉండదు. ఎందుకు మనకు అయిపోతా ఉంది ఈ విధంగా లోకము అంటే కారణం అంటే మనకు దేవుని మీద అనేది ఆ దృష్టి పెట్టాలంటే ఏదో నా సాయిబుల మాదిరి ఆధారం మంగళవారం లేదంటే సోమవారం ఈ మధ్య గొలుసు ప్రార్థన, లేదంటే గురువారం బైబిల్ స్టడీ, ఈ విధంగా ఉంటుంది. మనం దృష్టి పెట్టి కాన్సన్ట్రేషన్ దేవుని మీదనే చేసి మనం దేవుని కొరకు కనిపెట్టుకొని ఏకాంతంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాడు. కాబట్టి చివరి దినాలు భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి నాకు తెలిసిన కాడికి నేను చెప్పినాను. తర్వాత కొన్ని అంశాలు చెప్తాను, వాటి కోసం ప్రార్థన చేయండి. మన సాల్మన్ అన్న కడప ప్రభాకర్ అన్నని తీసుకొని వేలూరు పోయినాడు. బహుశా ఇప్పుడు కాట్పాడ మధ్య పోయింటారు, కాట్పాడ రీచ్ పోయింటారు. తర్వాత అన్నారు ఆయన ప్రభాకర్ అన్న ఆరోగ్యం కోసం. తర్వాత కాట్పాడలో సేవకుడికి ఒక కాలు లేదు. ఎందుకంటే నేను మొన్న పోయినాను కాబట్టి నేను చెప్తాను వాళ్ళ పరిస్థితి. నిన్న 26వ తేదీ కూడా కాట్పాడలో యవనస్తులు కొడుకు పెట్టాలని అనుకున్నారు. వాళ్ళు ఒక బాడిగింట్లో కూడుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. అంటే వాళ్ళు సొంతంగా
ఒక స్థలం కావాలా, మందిరం కట్టుకోవాలా. రెండోది ఇప్పుడు హార్ట్ అటాక్లు ఈరోజు ఉన్నోళ్ళు రేపు పొద్దున్న వెళ్ళారు. హార్ట్ అటాక్లు విపరీతంగా వస్తున్నాయి. మూడోది ఆయన ఆశ ఏమంటే సేవకుడు ఆశ కాట్పాడులో ఉండే ఆయన 30 నిమిషాల్లో హార్ట్ అటాక్ వస్తే 30 నిమిషాల్లో ఏలూరు హాస్పిటల్లో ఉండాలి. హార్ట్ అటాక్ 30 నిమిషాల్లో వస్తే ఏలూరు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు 30 నిమిషాల్లో హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి హాస్పిటల్లో పడాలి. హాస్పిటల్లో పడితే వాడు ఆటోమేటిక్గా బతాడు. వాళ్ళు బ్రతికేటట్టు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఎందుకు ఆయన ఆశ ఉందంటే ఆ 30 నిమిషాలంటే దాదాపు ఆ సరౌండింగ్ ఏరియాలో ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ప్రయాణం చేసినంత దూరంలో మందిరాలు వెలసాలా, మందిరాలు రావాలా, చుట్టూరు వేలూరు హాస్పిటల్ చుట్టూరు మందిరాలు రావాలా. మందిరాలు వస్తే ఆయన ఆశ ఏమంటే మన విశ్వాసులు చనిపోకూడదు, మన విశ్వాసులు చనిపోకూడదు. ఏం బాగలేకపోయినా కూడా 30 నిమిషాల్లో మందిరం లేకపోతే హాస్పిటల్ లేకపోతే బాగవుతారు. కాబట్టి మనకి ఎక్కడైనా ఒక 10 సెంట్లు 5 సెంట్లు తక్కువ రేట్లో స్థలం కనుక దొరికితే మందిరం కడితే 4-5 రూములు కడితే వాళ్ళు వచ్చి ఉంటారు. మనం ఏదో వాళ్ళ కలిగిన కాడికి అన్నం పెడతాం. మనము అంతో ఎంతో మనం సాయం చేస్తే వాళ్ళు హాస్పిటల్కి ఎట్ట పోవాలా, ఏం కథ, ఎందుకంటే వాళ్ళంతా తమిళ్ మాట్లాడతారు, మనకు రాదు. ఆ సేవకుడే చెప్తూ ఉంటాడు, ఏదో వాళ్ళ భక్తి అట్లా సాయం చేయాలనేది వాళ్ళది. అట్లా ఉన్నోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన చించోకులు ఉండే సేవకుని బాగాలేదు, సాల్మన్ నన్ను పిలుచుకోమన్నాడు. అదే నువ్వు పోయా నేను ఫోన్ చేస్తాను నువ్వు పో అంటే ఏడికైనా పోతాడు, పోలేడు. కాట్పాడు నుంచే తెలుగు మాట్లాడతారు, తమిళే మాట్లాడతారు. కాబట్టి ఏదైనా ఇట్లా ఆరోగ్య పరిస్థితుల్లో బాగాలేకుంటే అట్లా వాళ్ళ మందిరం కోసం ప్రార్థన చేయండి. యెహోషువ రఫానా ఏదో మందిరం పేరు, ఆ మందిరం పేరు. అన్న పేరు దానియేలు. అన్న ఆరోగ్యం కోసం, ఆ యొక్క కూడా ఆరోగ్యం బాగాలేదు, అయినా కూడా పాపము ఆమె పరిచర్య చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు పిల్లలు లేరు, వాళ్ళిద్దరే. ఆయన కాలు లేదు, వాళ్ళ కోసం ముఖ్యంగా ప్రార్థన చేయండి. తర్వాత ఈయన ప్రభాకర్ అన్న ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. తర్వాత నేను 2వ లిస్టులో నేను రేపు 9వ తేదీ నేను పోవాలా, నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇంకా అట్లా మన రాజన్న మొన్న రాత్రి పోయి చూపించినాం. రాజన్న కూడా కొంతవరకు దేవుని కృపను బట్టి బాగున్నాడు. కుడి చెయ్యి కుడి కాలు ఫ్రీగా నడచలేక కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఆయన కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఆమె కీళ్ళు నొప్పులు, అది ఈమె సేమ్ 2 ఈమె కీళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, పక్క థైరాయిడ్. అట్లా బయటికి కనపడే నొప్పులు కొన్ని, లోపల కనపడే నొప్పులు, బాధలు ఇవన్నీ. తర్వాత ఈ సండే స్కూల్ పిల్లల కోసం, యవనస్తుల కోసం, ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, పిల్లల వివాహాల కొరకు, తర్వాత ఇంకా ఎవరైనా విధవరాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితుల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం, తర్వాత గ్రామాల నుంచి వచ్చేవారి కోసం, తర్వాత వచ్చినటువంటి వారు స్థిరంగా ఉండేదానికోసం, మందిరానికి వస్తూ ఆగిపోయిన వాళ్ళ కోసం, తర్వాత ఇంకా దేవుడు ఎవరినైతే దాచిపెట్టినాడో ఆ దాచిపెట్టినటువంటి ఆ వ్యక్తులు మందిరానికి రావాలి. అంటే కొంతమందికి స్వార్థ వినింటారు, మందిరానికి రాలేరు. కొంతమంది స్వార్థలో దేవుని వాక్యం వింటుంటారు. నేను ఒకరోజు ఈ మధ్య రైల్వే స్టేషన్కి పోయినా, ఒక బిచ్చిగాడు అడుక్కుండే ఆయన రేడియోలో వర్తమానం వింటున్నాడు. నేను ఒక్కనే పోతే ఆయన బిచ్చిగాడే రేడియోలో వర్తమానం వింటున్నాడు, తెలుగులో వర్తమానం వింటున్నాడు. నేను ఎందుకులే డిస్టర్బ్ చేయడం అనేసి కొద్దిసేపు అంటే వాళ్ళకు కూడా ఎంత ఆసక్తి అనేది ఉంది, అదేవిధంగా అట్లా రకరకాలుగా అవసరాలు ఉన్నాయి. తర్వాత మన మందిరాన్ని కూడా డిస్టర్బ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు వద్దు.
వాళ్ళ పేర్లు మనకొద్దు, డిస్టర్బ్ చేస్తున్నారు. దానికోసం కూడా ప్రార్థన చేయండి. అట్లా రకరకాలని. తర్వాత లాస్ట్లో ఇంకొక మాట